హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఫ్రిడ్జ్లో పెట్టడం, అల్మారీలో పెట్టడం, మంచం కింద ఉన్న అరలో పెట్టడం, డ్రమ్ముల్లో పెట్టడం, సూట్ కేసులో పెట్టడం, గతంలో ఇటువంటి ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఇక హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి వివిధ ప్రాంతాల్లో పడేయడం, చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవడానికి ఎంతోమంది హంతకులు ప్రయత్నించారు. అటువంటి కేసుల గురించి నేనే ఎన్నో చెప్పాను. ఇప్పుడు తాజాగా మరో సూట్ కేసు హత్య బెంగళూరులో బయటపడింది. బెంగళూరులోని అనేకలైన ప్రాంతంలో చందన్పూర్ అన్న ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఈ చందన్పూర్ రైల్వే స్టేషన్ సూర్యానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. 2025 మే 21వ తారీఖు ఉదయం 7:30 ఆ రైల్వే బ్రిడ్జ్ కింద ఒక చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి వచ్చాడు. అప్పుడే అతడి దృష్టి ఒక బ్లూ కలర్ సూట్ కేసు మీద పడింది. ఇదేంటబ్బా, ఈ రైల్వే బ్రిడ్జ్ కింద ఈ సూట్ కేసు ఏంటి అంటూ దగ్గరగా వెళ్ళాడు. చూస్తే లాకేషన్ ఉంది, పైన చూస్తేనేమో బ్రిడ్జ్ ఉంది. బహుశా రైలు వెళ్తున్నప్పుడు పొరపాటున ఆ సూట్ కేసు కింద పడిపోయి ఉంటుందేమోనని ఆ చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి అనుకున్నాడు. ఒక ఆశ కలిగింది. లోపల విలువైన వస్తువులు, నగలు, డబ్బు ఇవన్నీ ఉంటాయి, దొంగిలించచ్చు అనుకున్నాడు. కానీ సూట్ కేసుకి లాకేస్ ఉంది. ఇప్పుడు ఎలా ఓపెన్ చేయడం? చుట్టూ చూశాడు. చూస్తే ఒక గాజు పెంకు కనిపించింది. ఆ గాజు పెంకుతో సూట్ కేసు పైన చిన్నగా రంధ్రం చేశాడు. రంధ్రం చేసి ఆ రంధ్రం కూడా చెయ్యి లోపలికి పెట్టి చేతికి అందిన డబ్బు, నగలు ఇవన్నీ తీసేసుకుందామని ఆ వ్యక్తి ఉద్దేశం. ఎప్పుడైతే చెయ్యి లోపలికి పెట్టాడో మెత్తగా ఏదో తగిలింది. ఏంటబ్బా అని రంధ్రాన్ని ఇంకొద్దిగా పెద్దగా చేసి లోపలికి తొంగి చూసి ఒక్కసారి భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. సూట్ కేసు లోపల ఒక యువతి డెడ్ బాడీ ఉంది. ఆ చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి భయంతో పరుగులు తీశాడు. అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది దృష్టి కూడా ఆ బ్లూ కలర్ సూట్ కేసు మీద పడింది. దగ్గరగా వచ్చి చూశారు. అప్పుడే పెద్ద రంధ్రం చేసింది. లోపల యువతి డెడ్ బాడీ స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో అందరూ భయంతో వణికిపోయారు. ఇలా జనాలందరూ పోయారు. బ్రిడ్జ్ పై నుంచి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరి దృష్టి ఆ బ్లూ కలర్ ఉన్న సూట్ కేసు, దాని లోపల యువతి డెడ్ బాడీ మీదే. కొందరు పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. సూట్ కేసు మూత మొత్తం ఓపెన్ చేసి చూస్తే లోపల యువతి డెడ్ బాడీ ఉంది. వయస్సు 16 నుంచి 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు సూట్ కేసు అంతా వెతికారు. ఆ యువతికి సంబంధించిన ఐడి కార్డు కానీ ఆధారాలు ఏమైనా దొరుకుతాయని. కానీ ఏమీ దొరకలేదు. చుట్టుపక్కల కూడా గాలించారు. కానీ ఆ యువతికి సంబంధించిన ఐడి కార్డు కానీ గుర్తింపు పత్రాలు అవేమీ దొరకలేదు. మరి ఆ యువతి ఎవరు? పైనేమో రైల్వే బ్రిడ్జ్. ఆ యువతి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు. ముఖం కూడా చాలా స్పష్టంగా చూడ్డానికి గుర్తుపట్టే విధంగా ఉంది. కాకపోతే ముక్కుల నుంచి, నోట్ల నుంచి కొద్దిగా రక్తం కారుతుంది. ఆ యువతిని ఎవరు హత్య చేశారు? ముందు ఆ యువతి ఎవరు అన్నది తెలిస్తే అంతకుడు ఎవరు అన్నది పోలీసులకు తెలుస్తుంది. కానీ ఆ సూట్ కేసు అక్కడికి ఎలా వచ్చింది? పైనేమో రైల్వే బ్రిడ్జ్ ఉంది. బహుశా ఎవరైనా రైల్లోని హత్య చేసి ఉండొచ్చు, లేదా వేరే ఎక్కడైనా హత్య చేసి రైల్లో వెళ్తూ ఆ సూట్ కేసును కింద పడేసి వెళ్ళి ఉండొచ్చని పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. సరే, ఆ యువతికి సంబంధించిన క్లూ ఏమీ లేదు. పోలీసులు ఆ యువతి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కానీ ఆ యువతి ఎవరు ఏంటనేది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. ఎప్పుడైతే ఆ జనాలు చుట్టుపక్కల చాలామంది వచ్చారో, గుమిగూడారో, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. అందరూ వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు, వాటన్నింటినీ సోషల్ మీడియాలో పెట్టారు. అలా ఆ వీడియో బెంగళూరు నగరమే కాకుండా కర్ణాటక రాష్ట్రం మొత్తం ప్రయాణిస్తూ చుట్టుపక్కల రాష్ట్రాల్లో భారతదేశం అంతా ప్రయాణించింది. అలా ప్రయాణిస్తూ మే 23వ తారీఖు బీహార్ కూడా చేరింది. బీహార్లోని సమస్తీపూర్ జిల్లా దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలోని పోలీసులు కూడా ఆ సోషల్ మీడియాలో ఆ వీడియో చూశారు. వీడియో చూసిన తర్వాత పోలీసులకి ఆ యువతి ముఖం స్పష్టంగా ఉండడంతో అరే, ఈ బాలిక ముఖాన్ని ఎక్కడో చూసామే అనుకున్నారు. అప్పుడే పోలీసులకు లైట్ వెలిగింది. మే 15వ తారీఖు ఒక తండ్రి తన కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అందులో తన కూతురుని ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు. నా అనుమానం పక్క ఊళ్ళో ఉన్న ఆశిష్ కుమార్ అనే యువకుడి మీద నా అనుమానం ఉందని ఒక తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులకి ఈ ఫోటో ఎలాగో పోలీసుల దగ్గర ఉంది. దాంతో ఆ యువతి డెడ్ బాడీ ఈ బాలికదే అయి ఉండొచ్చా అన్న అనుమానం కలిగింది. వెంటనే బీహార్ పోలీసులు తమ దగ్గర ఉన్న ఫోటోని బెంగళూరు పోలీసుల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి పంపించి, మీ దగ్గర ఉన్న డెడ్ బాడీ ఈ బాలికదైనా కనుక్కొని మాకు చెప్పండి అన్నారు. ఇక్కడ బెంగళూరు పోలీసుల దగ్గర కూడా ఎటువంటి క్లూ లేదు. ఆ బాలిక ఎవరు హత్య చేశారు ఏంటనేది. ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో బాలిక మెడ ఎముక విరిగిపోయిందనుంది. బహుశా ఎవరో గుండెల మీద కూర్చుని లేదా బాలిక గొంతుని గట్టిగా నొక్కడం వల్ల మెడ ఎముక విరిగిపోయి గొంతు
బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. సరే, ఇక్కడ బీహార్ నుంచి ఫోటో వచ్చింది. పోలీసులు ఆ ఫోటోని తమ దగ్గర ఉన్న డెడ్ బాడీని పరిశీలించి చూస్తే పోలికలు ఒకే విధంగా దగ్గరగా ఉన్నాయని గుర్తించారు. దాంతో బెంగళూరు పోలీసులు ఆ డెడ్ బాడీ మీరు పంపించిన ఫోటో ఒకే విధంగా ఉన్నాయని చెప్పడంతో బీహార్ పోలీసులు ఎవరైతే ఏ తండ్రి అయితే తమకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడో ఆ తండ్రిని బెంగళూరు పంపించారు. బెంగళూరు పోలీసులు ఆ తండ్రిని మార్చురీకి తీసుకెళ్లారు. ఆ బాలిక డెడ్ బాడీని చూపిస్తే అది తన కూతురు రియాదేనని గుర్తుపట్టి బోరున విలపించాడు. సరే, బెంగళూరు పోలీసులకి ఆ యువతి డెడ్ బాడీ, ఆ యువతి ఎవరు అన్నది తెలిసిందే. ఆ యువతి రియాది, వయస్సు 17 సంవత్సరాలని బెంగళూరు పోలీసులు తెలిసిందే. మరి ఇక్కడ ఈ కేసుని ఇప్పుడు ఎవరు సాల్వ్ చేయాలి? బెంగళూరు పోలీసులు సాల్వ్ చేయాలా, బీహార్ పోలీసులు సాల్వ్ చేయాలా? ఎందుకంటే డెడ్ బాడీ దొరికింది బెంగళూరులో, అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది బీహార్లో. మరి ఇప్పుడు ఎవరు సాల్వ్ చేయాలి? జనరల్గా అయితే అది మా స్టేషన్ పరిధిలోకి రాదు, మీ స్టేషన్లోకి వస్తుందని ఎవరు సాల్వ్ చేసుకుంటా పడేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ బీహార్ పోలీసులు, బెంగళూరు పోలీసులు ఇద్దరు సరే అని సంయుక్తంగా ఈ కేసును సాల్వ్ చేద్దామని ఒక అంగీకారానికి వచ్చారు. కాకపోతే డెడ్ బాడీ బెంగళూరులో దొరికింది కాబట్టి కేసు బెంగళూరు పరిధిలోకి వస్తుంది. ముందుగా బీహార్ పోలీసులు తమకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని మొదటగా పరిశీలించడం మొదలుపెట్టారు. తండ్రి మిస్సింగ్ కంప్లైంట్లో నా కూతురు మే 15వ తారీఖు నుంచి కనబడకుండా పోయింది, నా అనుమానం పక్క గ్రామంలో ఉన్న ఆశిష్ కుమార్ అనే వ్యక్తి నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని అందులో ఉంది. దాంతో పోలీసులు ఆశిష్ కుమార్ ఇంటికి వెళ్ళారు. అదృష్టవశాత్తు ఆశిష్ కుమార్ ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు ఆశిష్ కుమార్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఆశిష్ కుమార్ మరికొంతమంది పేర్లు చెప్పాడు. అలా పోలీసులు ఆశిష్ కుమార్తో పాటు 6గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆశిష్ కుమార్ జరిగిన కథంతా బయటపెట్టాడు. అదేంటి అంటే ఆశిష్ కుమార్ కూడా బీహార్ రాష్ట్రానికి చెందినవాడే. ఆశిష్ కుమార్కి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. తన ఊరికి చెందిన రియాతో పరిచయం ఉంది. రియా వయసులో చిన్నది, ఆశిష్ కుమార్ వయసులో పెద్దవాడు, ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. అయినా సరే రియాతో పరిచయం పెంచుకుని స్నేహంగా ఉండేవాడు. రియా కూడా వయసులో పెద్దోడు కదా అని మంచిగా మాట్లాడుతున్నాడని స్నేహంగా ఉండేది. ఆశిష్ కుమార్ చిన్నమ్మ బెంగళూరులో ఉండేవారు. 3 సంవత్సరాల క్రితం ఆశిష్ కుమార్ బెంగళూరు వెళ్ళాడు. చిన్నాన్న ఒరేయ్, నువ్వు బీహార్లో ఏం చేస్తుంటావు, ఇక్కడే నీకు ఉద్యోగం చూసి పెడతాం, ఇక్కడే చేసుకుంటే 3 సంవత్సరాల క్రితం ఆశిష్ కుమార్ బెంగళూరులోనే ఉద్యోగం చేసుకుంటూ తన చిన్నాన్న దగ్గర ఉండేవాడు. పోయిన నెల ఆశిష్ కుమార్ బీహార్కి వచ్చాడు. తన ఊళ్ళోనే ఉన్న రియాతో మళ్ళీ కబుర్లు, ముచ్చట్టు అవన్నీ మొదలుపెట్టాడు. పెట్టి నీకు బెంగళూరు చూపిస్తాను వస్తావా అంటే పాపం వయసులో పెద్దాడు, మంచిగా మాట్లాడుతుండని రియా ఒప్పుకుంది. మే 15వ తారీఖు ఆశిష్ కుమార్ రియాని తీసుకుని బీహార్ నుంచి బయలుదేరాడు. ముందుగా గయా వెళ్ళారు, ఆ తర్వాత కోల్కతా వెళ్ళారు. అలా 2 రోజుల తర్వాత అంటే మే 17వ తారీఖు బెంగళూరు చేరుకున్నారు. తన చిన్నాన్న ఇంటికి తీసుకొచ్చాడు. చిన్నమ్మ ఒరే ఎవర్రా ఈ పిల్ల అంటే మనకు తెలిసిన మారే బంధువులమ్మ అంటే చిన్నాన్న కూడా సరే ఎలాగో ఆశిష్ కుమార్ అన్న వాడికి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారని వాళ్ళు కూడా ఎటువంటి అనుమానం ఏమీ పెట్టుకోలేదు. 3 రోజులు గడిచిపోయాయి. మే 20వ తారీఖు ఇక్కడ చిన్నాన్న ఇద్దరు ఉద్యోగం చేసుకుంటారు. మే 20వ తారీఖు వాళ్ళిద్దరూ ఉద్యోగ నిమిత్తం ఆఫీసులకు వెళ్ళారు. ఇంట్లో ఆశిష్ కుమార్, రియా ఇద్దరే ఉన్నారు. ఆశిష్ కుమార్ దృష్టి కన్ను రియా మీద పడింది. బలవంతం చేపాడు. రియా దిగ్భ్రాంతికి షాక్కి గురై ప్రతిఘటించింది. ఇద్దరి మధ్య తీవ్రమైన పెరుగులాట జరిగింది. ఆశిష్ కుమార్ రియాని తీవ్రంగా కొట్టి కింద పడేసి గుండెల మీద కూర్చుని 2 చేతులతో గొంతు పిసకడం గట్టిగా మొదలుపెట్టాడు. ఆ ధాటికి రియా మెడ విరిగిపోయింది, ఊపిరాడలేదు. అలా 2 చేతులతో రియా గొంతు పిసికి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలి? అందరి హంతకుల్లో మెదిలే ఆలోచనే ఆశిష్ కుమార్లో కలిగింది. తన 4 ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఒరే మీతో అర్జెంటుగా పని ఉంది, ఇంటికి రానంటే ఏంట్రా చెప్పంటే లేదు అర్జెంట్ పని ఉంది, మొదట మీరు ఫస్ట్ ఇంటికి రండి అంటే 4 ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. ఇంట్లో రియా డెడ్ బాడీ కనిపించింది. దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు. ఏంట్రా ఏం జరిగిందని అడిగితే ఆశిష్ కుమార్ జరిగిందంతా చెప్పి ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయకపోయారంటే మిమ్మల్ని కూడా ఈ కేసులో ఇరికిస్తాను, అప్పుడు మీరు కూడా నాతో పాటు జైల్లో ఉంటారని బెదిరించేసరికి 4 ఫ్రెండ్స్ భయపడిపోయారు. ఆ 4 ఫ్రెండ్స్లో ఒక్కడికైనా బుద్ధి జ్ఞానం ఉండుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పుంటే అప్పుడే కేసు సాల్వ్ అయిపోయేది. కానీ 4 ఫ్రెండ్స్ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో, క్రైమ్ సీన్లో తాము కూడా ఉన్నారు. రేపొద్దున్న పోలీసులు కూడా తమని అరెస్ట్ చేస్తారని భయపడిపోయి ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ డెడ్ బాడీని ఎలా మాయించాలి?
ప్లాన్ వేశాడు అశోక్ కుమార్. మనము రియా ఊరేస్తున్నట్టుగా పోలీసులకి చుట్టుపక్కల వాళ్ళందరినీ నమ్మిద్దామన్నాడు. మనం బయటికి వెళ్ళాము, వచ్చేసరికి రియా గది తలుపులు వేసి ఊరేసుకున్నది. మేము కిటికీ అద్దాలు పగలగొట్టి చూస్తే రియా లోపల ఊరేసుకుని కనిపించిందని పోలీసులు నమ్మిద్దామని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నారు. ప్లాన్ ఎలా అమలు చేయాలి ఏంటని ప్రణాళికలు ఇవన్నీ వేసుకుంటున్న టైంలో ఉద్యోగం కోసం బయటకు వెళ్ళిన చిన్నమ్మ చిన్నాన్న ఇద్దరు ఇంటికి వచ్చారు. వచ్చేసరికి లోపల రియా డెడ్ బాడీ కనిపించింది. 5 ఫ్రెండ్స్ కనిపించారు. వీళ్ళు కూడా దిగ్భ్రాంతికి షాక్ గురై ఏంట్రా ఏం జరిగింది అడిగితే అశోక్ కుమార్ జరిగిందంతా చెప్పి వీళ్ళిద్దరిని కూడా బెదిరించాడు. మీరు నాకు హెల్ప్ చేయకపోయారంటే లేదా ఈ విషయం బయటికి చెప్పినా మీ ఇంట్లోనే జరిగింది కాబట్టి మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తానన్నారు. చిన్నమ్మ చిన్నాన్నకి వాళ్ళు కూడా ఏం చేయాలో పాల్గొలేదు. అశోక్ కుమార్ తన ప్లాన్ అంతా చెప్తే ఇది కాదు, ఈ ఊరేసుకోవడం ఇదంతా పోలీసులు అంతా ఈజీగా నమ్మరు, మీరు ఒక పని చేయండి, ఈ డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడైనా పడేయండి, ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టినా ఈ అమ్మాయి ఎవరు ఏంటనేది ఎవరికి తెలియదు, ఎక్కడ బీహారు ఎక్కడ బెంగళూరు ఎవరు పట్టించుకోరు, ఆ అమ్మాయి ఎవరు ఏంటో తెలియకుండా పోతుంది, మనం ఈ కేసు నుంచి బయటపడదాం అనేసరికి ప్లాన్ మార్చుకొని అశోక్ కుమారు మిగతా ఫ్రెండ్స్ దానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ట్రాలీ సూట్ కేసు తెప్పించి రియా డెడ్ బాడీని సూట్ కేసులో కుక్కారు, మూత పెట్టారు, జిప్ వేశారు, లాక్ వేశారు. చిన్నాన్నే తన ఫోన్లో నుంచి క్యాబ్ను బుక్ చేశాడు. క్యాబ్ వచ్చింది. అశోక్ కుమార్ మిగతా 4 ఆ సూట్ కేసును తీసుకుని క్యాబ్ ఎక్కారు. అలా మే 20వ తారీఖు అర్ధరాత్రి బయలుదేరి ఈ చందన్పూర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. క్యాబ్ దిగారు. అప్పటికి క్యాబ్ డ్రైవర్కి అనుమానం వచ్చింది. ఇంత అర్ధరాత్రి పూట ఈ సూట్ కేసును తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు, రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు, బస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఇక్కడ ఎందుకు దిగారని అనుమానం వచ్చింది. కానీ అప్పుడు ఇంకొక కాల్ రావడంతో తను క్యాజువల్గా వెళ్ళిపోయాడు. అశోక్ కుమార్ మిగతా 4 ఆ సూట్ కేసుని రైల్వే బ్రిడ్జ్ కింద ఒక మూలన పడేసి బీహార్ వెళ్ళిపోయారు. మరుసటి రోజు చిత్తు కాగితాలు ఎరుకున్న వ్యక్తి దృష్టి ఆ సూట్ కేసు మీద పడడం, ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి సమాచారం అందించడంతో ఈ కేసు ఉదంతం బయటపడింది. మొత్తానికి పోలీసులు అశోక్ కుమార్తో పాటు మిగతా 6 మీద కేసు అది నమోదు చేసి జైలుకు పంపించారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి గుణపాఠం ఏంటంటే, ఇక్కడ 17 సంవత్సరాల రియా ఒక మైనర్ బాలిక. ఈ అశోక్ కుమార్ వాడి పేరులోనే అశోక్ కుమార్, కానీ చేసేవన్నీ ఇటువంటి దరిద్ర పనులు. వాడిని నమ్మి తన ఊరు కాని ఊరు బెంగళూరుకు వచ్చింది. ఊరు దాటి ఎప్పుడూ రియా బయటికి వెళ్ళలేదు. అటువంటిది వీడిని నమ్మి బెంగళూరు దాకా వచ్చింది. చివరికి హత్య గురైంది. కాబట్టి ముఖ్యంగా యువతులు, టీనేజ్లో ఉన్న అమ్మాయిలు అపరిచిత వ్యక్తుల్ని, అంతెందుకు దగ్గర ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళెవరిని కూడా నమ్మి వాళ్ళ వెంట ఒంటరిగా వెళ్ళొద్దు. వెళితే ఇటువంటి అనర్థాలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.